సో చాలామంది జేఎన్‌టీయూకే స్టూడెంట్స్ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? అంటే 21 బీటెక్ రెగ్యులర్‌వి, వాటితో పాటు సప్లీవి, అలాగే 22 సప్లీవి. అదొకటి అడుగుతున్నారు. ఇంకొకటేంటంటే, మీరు ఈ తప్పులు గనక ఏమన్నా చేశారో మిస్టేక్స్, ఈ ఎగ్జామ్ రాసే దాంట్లో అంటే బుక్‌లెట్ రాస్తారు కాబట్టి. సో వాటి గురించి కూడా ఇప్పుడు చెప్తాను. అవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే వీడియోస్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ముందుగా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో చెప్తాను. సో జేఎన్‌టీయూకే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే ఈజీగానే ఉంటుందండి. ఎప్పుడూ కూడా. అయితే 21లో మాత్రం ఒక సబ్జెక్ట్, అది కూడా ఇప్పుడు మీరు ట్రిపుల్ ఈ వాళ్ళు అనుకోండి, కోర్ సబ్జెక్ట్ ఈఎంఎఫ్ లాంటివి టఫ్‌గా జరుగుతాయి. అంటే స్ట్రిక్ట్‌గా జరుగుతాయి. మీరు రాస్తే, మంచిగా రాస్తే మాత్రం పాస్ అవుతారు. లేకపోతే మాత్రం అరకొరగా రాస్తే మాత్రం ఫెయిల్ అవుతారు. మ్యాథమెటిక్స్ అయినా అంతే. సీఎస్ఈ వాళ్ళకైనా ఎవరికైనా కోర్ సబ్జెక్ట్ వాడు మాత్రం టఫ్ జరుగుద్దండి ఎప్పుడూ కూడా. అయితే ఇక 22 బీటెక్ సప్లీ వచ్చేసరికండి, మీరు ఏదైతే 22 రెగ్యులర్‌లో పోగొట్టుకున్నారో దానికి ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. పాయింట్స్ కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడితే, సో లాక్‌డౌన్ టైం నుంచి బాగా ఈజీగా జరిగింది. లాస్ట్ ఇయర్ మాత్రం 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కొంచెం టఫ్‌గా జరిగింది. దానికి కారణం ఏంటంటే, అన్నీ కూడా అటానమస్ కాలేజీలు అయిపోయాయి. అఫిలియేటెడ్ కాలేజ్ తక్కువున్నాయి కాబట్టి, తక్కువ బుక్‌లెట్లు ఉంటాయి కాబట్టి, ప్రతిదీ కూడా పట్టి పట్టి చూసి పేపర్ వాల్యుయేషన్ అయితే చేస్తా ఉన్నారు. సో ఈసారి అలా జరగదని నేను భావిస్తా ఉన్నాను. ఓకేనా? సో ఎందుకంటే అడ్మిషన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇంతవరకు ఓకే కదా! సో ఇక మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తా ఉన్నారు ఈ ఎగ్జామ్ బుక్‌లెట్‌లో. ఏంటంటే, అందుట్లో ఒకటొచ్చేసరికి ఏంటంటే, మీరు బార్‌కోడ్‌లు చింపే ప్రక్రియ మీది గాదు. మీ ఫ్యాకల్టీ చేయాల్సిన పని. మీ ఫ్యాకల్టీ మీతో చేపించారనుకోండి, చేయండి, కాదంటలేదు గానీ నీట్‌గా చేయండి. అదొకటను. ఇంకోటేమో బుక్‌లెట్‌లో పేపర్‌లో గనక చింపితే మాత్రం అది మాల్ ప్రాక్టీస్ కేసేనండి. ఇంకోటి హాల్ టికెట్ పెట్టి మర్చిపోవడం ఇలాంటివి చేస్తున్నారు. హాల్ టికెట్ పెట్టి మర్చిపోయినా తర్వాత డూప్లికేట్ హాల్ టికెట్ ఇస్తారు వీళ్ళు. ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఈ హాల్ టికెట్ పెట్టడం వల్ల ఏంటంటే, ఈ హాల్ టికెట్ బుక్‌లెట్‌లో ఎళ్ళిపోద్ది కాబట్టి, పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు ఇది ఏ కాలేజీ బుక్‌లెట్, ఏ కాలేజీ వాళ్ళు వీళ్ళు అని తెలిసిపోతది. అయితే మరి మీరు అలా పెట్టడం వల్ల ఏంటి? సో వీళ్ళేం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి చీఫ్‌కి ఇవ్వడం జరుగుతది. ఎందుకంటే దాంతో ఏం చేస్తారు? ఇంకోటొచ్చేసరికి ఏంటంటే, కొంతమంది డబ్బులు పెట్టి మర్చిపోతుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు అందుట్లో డబ్బులు పెట్టి మర్చిపోతా ఉంటారు. సో లాస్ట్‌లో పెట్టేస్తారు. ఆ పేజ్ రాదు. ఎగ్జామ్‌కు తొందరగా అయిపోతది. ఈలోపు అది ఇచ్చేసి ఎళ్ళిపోతారు. అది అట్లే పేపర్ వాల్యుయేషన్‌కి ఎళ్ళిపోతది. ఆ డబ్బులు చూసి అది మాల్ ప్రాక్టీస్ కిందే వస్తది. మంచోళ్ళు అనుకోండి, తీసుకొని చీఫ్‌కి ఇచ్చేస్తారు. ఓకేనా? అది ఒకటి. ఇంకా వచ్చేసరికి ఏంటి, మీరు చిట్టీలుంటాయి. మైక్రో జిరాక్స్‌లు అంటారు. అవి కూడా అందుట్లో పెట్టి కొంతమంది ఎగ్జామ్ మొత్తం రాసుకొని వస్తారు. వాళ్ళు వస్తున్నారని చెప్పేసి దాంట్లో పెట్టి తోస్తారు. అది దొరికిపోతది అక్కడ ఈ పేపర్ వాల్యుయేటర్‌కి. సో అది మాల్ ప్రాక్టీస్ కింద పడుద్ది. అందుకే అలాంటి పనులు ఏవి కూడా మీరు చెయ్యొద్దు. ఓకేనా? సో సీరియల్ నంబరు ఇలాంటి పెద్ద ఇష్యూస్ కాదు గానీ, అలవాటు చేసుకోండి రాయటం అవి. ఎందుకంటే ఇయన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్‌వి. ఓకేనా? సో ఓవరాల్‌గా అయితే ఇదండి. 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, మీరు చేసే మిస్టేక్స్ కానీ, ఈ మిస్టేక్స్ చేశారో లేదో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.